గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో గనక మనం చూసినట్టయితే దద్దరిల్లిన పశ్చిమాసియా అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక్కడ మనకు వివరాల్లోకి వెళ్ళినట్టయితే పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతో విరుచుకుపడగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులను అటు ఇరాన్ ప్రయోగించింది. ఇప్పటిదాకా యుద్ధంలో మొత్తం 1700 మంది మరణించారట. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ వాసులే ఉన్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించడం, ఆ తర్వాత మరింత తీవ్రంగా దాడులు చేసి హర్ముజ్ జలసంధికి విముక్తి కల్పించి యుద్ధాన్ని ముగిస్తామని ఆయనే మళ్లీ వెల్లడించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గేది లేదని అటు ఇరాన్ స్పష్టం చేయడం ఓవరాల్గా మంగళవారం గందరగోళాన్ని సృష్టించింది అని చెప్పొచ్చు. యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ వెల్లడించగానే చమురు ధర $90లకు తగ్గింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఇక రైట్ సైడ్ కనుక మనం టాప్లోనే చూసినట్టయితే ఇవాళ కొత్త గవర్నర్ ప్రమాణం ఉంది. సో నేడు నూతన గవర్నర్ ప్రమాణం అంటూ ఈ వార్తనిచ్చారు. శివప్రతాప్ శుక్లాకు సాదర స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక పంచాయతీలకు 3 ఏళ్లలో శాశ్వత భవనాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని బట్టి ఆదేశం. వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష. అయితే రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలకు వచ్చే 3 ఏళ్లలో శాశ్వత భవనాలు నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తే నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటలు. స్పీకర్పై నోటీసు అనుమతించిన లోక్సభ. అధికార విపక్షాల వాగ్వాదం. ఓం బిర్లాపై ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న ప్రతిపక్షాలు. ఇక 2028 వరకు జల్ జీవన్ మిషన్ కాలపరిమితి పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం. జేజేఎం 2.0లో ప్రతి గ్రామానికి గుర్తింపు సంఖ్య. చైనా నుంచి ఎఫ్డీఐలకు అనుమతి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక హోటళ్లపై గ్యాస్ పిడుగు అంటూ ఎల్పీజీ సరఫరా మెరుగుపడకపోతే వ్యాపారాలు మూసివేతలే అంటున్నాయి యాజమాన్యాలు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నైతో పాటు పలు నగరాల్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. వివిధ శాఖల మంత్రులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి వంట గ్యాస్, గృహావసరాలు, రవాణా రంగానికి అగ్ర ప్రాధాన్యం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక కూల్చిన చోటే భూదాన్ బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు. 311 మందికి ఖమ్మం కలెక్టరేట్లో టోకెన్ల జారీ. నేడు పట్టాలు పంపిణీ చేయనున్న భట్టి, పొంగులేటి, తుమ్మల. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. వంట గ్యాస్ సంక్షోభం అంటూ దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడింది. హోటళ్లు, రెస్టారెంట్స్పై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక యుద్ధం ఆపేద్దాం, ట్రంప్కు సలహాదారుల ప్రతిపాదన. చమురు ధరల మంటలు. అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి అంటూ ఈ వార్తనిచ్చారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. ఆయనపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది. రాహుల్ని మాట్లాడనివ్వడం లేదు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం మీద చర్చలో విపక్ష సభ్యుల విమర్శలు. విపక్ష సభ్యులకే స్పీకర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. రాహుల్కు సభ అంటే గౌరవమే లేదు అంటున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సరుకు సన్నాహాలు. వచ్చే నెల రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రారంభం కాబోతుంది. ఇక ఇవాళ కొత్త గవర్నర్ ప్రమాణం. ఇక నెక్స్ట్ వచ్చేసి బంగారు మాటల మోసగాళ్లు అంటూ ఒంటరి మహిళలు, పెళ్లిడు యువతులే లక్ష్యం. మ్యాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వల టెక్కి బడా వ్యాపారవేత్తలమని చెప్పి పెళ్లి పేరుతో ముగ్గులోకి, ఆపై నగలు తీసుకొని ఉడాయిస్తారు. జాగ్రత్త. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ టాప్లో మనకు వంటింట్లో వార్సెగలు, గ్యాస్ టెర్రర్ అంటూ దేశంలోని పలు నగరాల్లో వంట గ్యాస్ సంక్షోభం. పశ్చిమాసియా యుద్ధంతో నిలిచిన సరఫరా. హైదరాబాద్లోనూ మొదలైన గ్యాస్ కొరత. ఇక బీఆర్ఎస్ పోరాటం, దిగొచ్చిన ప్రభుత్వం, వెలుగుమట్లకు పట్టాలు అంటూ వార్తను హైలైట్ చేస్తూ కూలగొట్టిన 412 ఇండ్లను తిరిగి కట్టించేందుకు సర్కార్ సమ్మతి. సేవ్ తెలంగాణ. అనకొండ కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని రక్షిద్దాం, జై తెలంగాణ నినాదంతో నాడు ఉద్యమం. నేడు అదే స్ఫూర్తితో ప్రజలను ఏకం చేద్దాం. రేవంత్ది లాటరీ సీఎం, కేసీఆర్ది హిస్టరీ. తెలంగాణలో కొత్తగా రాహుల్ బంధు స్కీమ్. లూటీ చేసేందుకు మూసీ బ్యూటిఫికేషన్. 2 ఏళ్లలో ఏ వర్గానికి పైసా ఇవ్వలేదు. 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లు పెడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 9 నెలల్లోనే అప్పుల కుప్ప. 70,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అప్పు చేయడంలో దేశంలోనే 3వ స్థానంలో అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు
అటు ఉద్యోగులు ఇటు నిరుద్యోగులు ధర్నా అంటూ వివిధ దశల్లో నిరసన చేపట్టినప్పటికీ సర్కార్ మొద్దు నిద్ర వేయటం లేదు అని చెప్పేసి విద్యుత్ కార్మికులు ఆందోళన బాటపట్టారు అని వార్త. అండ్ మరొకటి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ దగా చేసింది అని చెప్పేసి అటు నిరుద్యోగుల ర్యాలీ. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడు చూసినట్టయితే దద్దరిల్లిన పశ్చిమాసియా అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఈనాడు కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ లెబనాన్లపై భారీగా వైమానిక దాడులు, భారీగా విరుచుకుపడ్డ అమెరికా, ఇజ్రాయెల్, టెహ్రాన్లో కదిలిన నివాస భవనాలు, గోడలు, గల్ఫ్పై దాడులతో ఒత్తిడి పెంచుతున్న ఇరాన్. ఇక తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా రాజధానిలో 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం, నీరుకొండ వద్ద 167 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు, సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 13న మూడో విడతగా ఒక్కో రైతుకు కేంద్రం 2,000, రాష్ట్రం 4,000. గన్నవరం నియోజకవర్గంలో నిధుల విడుదల, హాజరు కానున్న సీఎం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి వంట గ్యాస్ సంక్షోభం అంటూ దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడిందనేదే ఈ వార్త. ఇక యుద్ధం ఆపేద్దాం, ట్రంప్కు సలహాదారులు ఇచ్చినటువంటి ప్రతిపాదన ఇది. చమురు ధరల మంటలు, అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి పెరుగుతోంది అనేదే ఈ వార్త. ఇక కార్యాలయంలోనే కలెక్టర్లు, క్షేత్రస్థాయి పర్యటనలకు స్వస్తి, గణాంకాలు నివేదికలతోనే కుస్తీ, పల్లె నిద్రలేవు, గ్రామ సభలు జరగవు, ప్రభుత్వ పెద్దలు వస్తేనే ప్రజల్లోకి, క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు కలెక్టరేట్లలోనే, కోఆర్డినేటర్లనే నమ్ముకున్న జిల్లా సారథులు, కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు, అమలులో తుస్సు, కుంటుపడిన తనిఖీలు, పర్యవేక్షణలు, ఫలితమే కల్తీ, డయేరియా, పీలుడు ఘటనలు అంటూ ఈ వార్తనిచ్చింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ సాక్షి సర్కార్ వైద్యానికి సుస్థి అంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు వర్ణనాతీతం. వైద్యులే కాదు సిబ్బందికి కొరతే, మందులు లేవు, బయట కొనుక్కోవాల్సిందే, బెడ్ల కొరత ఉంది, ఒకే బెడ్డుపై 2 రోగులు, కనిపించని వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు అక్కడక్కడ ఉన్నప్పటికీ రోగి బంధువులే వార్డ్ బాయ్లు అవుతున్నారు, వెంటిలేటర్లు, ముఖ్యమైన పరికరాలు లేవు, స్కానింగ్లు, టెస్ట్ల కోసం ప్రైవేట్ ల్యాబ్లకు పరుగులు, ఆసుపత్రుల పరిసరాలు దుర్గంధభరితం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది అంటూ వార్తను హైలైట్ చేసింది. హోటల్ హడల్ అంటూ వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై ఆంక్షలతో హోటళ్లు మూతపడేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. హైదరాబాద్, బెంగళూరులలో సమ్మెబాట పట్టిన హోటళ్లు, ఏపీలో 25,000కు పైగా చిన్న పెద్ద హోటళ్లు, యాజమాన్యాల్లో ఆందోళన, బ్లాక్ మార్కెట్ దందాపై హోటళ్ల నిర్వాహకుల ఆగ్రహం, యుద్ధ భయంతో గృహ వినియోగ గ్యాస్కు భారీగా బుకింగ్లు, రాష్ట్రంలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి అంటున్నారు అటు కేంద్ర మంత్రి నాదెండ్ల ఉన్నాయంటున్నారు రాష్ట్ర మంత్రి నాదెండ్ల. ఇక బాబు అప్పుల చిట్టా అంటూ 3,33,321 కోట్లు అప్పులు చేయడంలో సీఎం చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డ్ అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. మొత్తానికి ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. ఓవరాల్గా ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.